ప్లీజ్. అయితే ఇప్పుడు గౌరవ వెంకటరెడ్డి గారికి ఇప్పుడు సరే టిఆర్ఎస్ అంత పాపిస్టి పార్టీ అన్నట్టుగా ఈ రోజు మీరు అట్లా మాట్లాడితే మేమేమో గౌరవప్రదంగా పార్టీని కానీ వ్యక్తులను కానీ చాలా గౌరవించి మాట్లాడతామండి మా పార్టీ తరఫున. అందరిలాగా మాట్లాడతారు. మీరు అన్యాయంగా ఈ రోజు 7 లక్షల కోట్లు అప్పు మేము చేయలేదు, 3 లక్షల కోట్లు మాత్రమే చేయడం జరిగింది. 3,50,000 పైచిలకు. 6,74,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో చెప్పారు. 6,74,000 కోట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. 6,74,000 కోట్లు సార్, 6,74,000 కోట్లు నెంబర్ 74,000 నంబరు అది కాదండి. హరీష్ రావు గారు చెప్పారండి 6,74,000 కోట్లు. విక్రమార్క గారు చెప్పినటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి సంఖ్య అంటే అది 3 లక్షల కోట్ల. ఆయన 6,74,000 కరెక్ట్ నెంబర్ అంతే. 3,50,000 7 లక్షల కోట్లు అంటే హరీష్ రావు గారు లేచి లేదు తప్పు 6,74,000 కోట్ల సబ్జెక్ట్ పరీక్ష చెప్పింది సార్. తెలంగాణ అభివృద్ధి కోసం కావాలంటే నేను ఆధార్ కార్డు అందిస్తాను సబ్జెక్ట్. విద్యుత్ ప్రాజెక్టుల కోసం, ఇండస్ట్రీస్ కోసం తీసుకోవడం జరిగింది. ఖర్చు లెక్క ప్రభుత్వం దగ్గర ఉన్నది. దాంట్లో నయా పైసా ₹1 అవినీతి జరగలేదు. నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామని చెప్పి బహిరంగంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బహిరంగంగా ఎలా చేసారు. రెండవది ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లని వెంకటరెడ్డి అన్న మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఒకటి. రెండవది, ఒకవేళ అట్లా లెక్క కడితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుండి పరిపాలనలో ఉన్నది కదా, 181 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నదండి. ఈ రోజు పర్ క్యాపిటా $1,100 ఈ రోజు, అంటే $1,100 వచ్చింది పర్ క్యాపిటా. అంటే గత కాలంలో 2014 కంటే ముందు 54 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంటే ఈ రోజు 180 కోట్ల పైచులకు మరి అప్పు ఉంది. మరి మీరేం జవాబు చెప్తారండి? ఈ రోజు 35 హామీలు ఉన్నాయి. ఏది రాష్ట్ర విభజనలో సంబంధించి 35 హామీలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పగబట్టింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఆంధ్రాకు అన్ని ఇచ్చారు కానీ తెలంగాణకు ₹1 ఇయ్యలే. ఎందుకంటే సార్ ఇప్పుడు సబ్జెక్టు మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇవన్నీ మనం అన్ని ఆల్రెడీ మాట్లాడేసుకున్నాయి. ఇప్పుడు కౌంటర్ ఏంటి? వివి రెడ్డి గారు మీరు ఇచ్చిన కౌంటర్ అయిపోయింది కదా, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అన్న. నేను వస్తాను మీ దగ్గరికి సార్. నేను మళ్ళీ ఓట్లు వేయొద్దు, బీఆర్ఎస్ కు అసలు రానియొద్దు అని వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం మీరు కూడా అనండి. బీజేపీ ఓటు అయితే మీరు చెప్పండి, తప్పే ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా నమ్మిందో కాదు ఇప్పుడు కాదు సార్, కాదు ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దు, బీఆర్ఎస్ నమ్మొద్దు నేను చెప్తాడు ఆయన పార్టీ విధానం. ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణకు ₹1 తెచ్చిరా, ₹1 తెచ్చిరా, ఒక హామీ బీఆర్ఎస్ హయాంలో తెచ్చినాం 10 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అది మీ కేసీఆర్ గారికి ఆయుష్మాన్ భారత్ మీరు అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నా కూడా అమలు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించారు, ప్రధాన మంత్రిని అగౌరవపరిచారు. తర్వాత తెలంగాణ గవర్నర్ ని, మహిళా గవర్నర్ కూడా అగౌరవపరిచారు. కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళని నేనే గొప్ప అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇద్దరు విజయ్ గారు